నాన్ వెజ్ ప్రియులకు ఒక ముఖ్య గమనిక. చికెన్ అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. ముక్క లేనిదే ముద్ద దిగదు అంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా డైలీ తినేవారు ఉంటారు, రోజు తినేవాళ్ళు ఉంటారు, వారంలో 3-4 సార్లు తినేవారు కూడా ఉంటారు చికెన్. నిజానికి చాలామంది ఇప్పుడు విరివిగా తినేది బ్రాయిలర్ చికెన్. చికెన్లోనూ ప్రధానంగా 3 రకాలు: బ్రాయిలర్ చికెను, మరియు పారం చికెను, రాసి అని కూడా పిలుస్తారు, మూడోది బొంత. ఈ 3 రకాల్లో ప్రధానంగా వాడేది బ్రాయిలర్ చికెను. ఇది ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది తిన్నా కూడా ఎప్పటికప్పుడు విరివిగా ఇది వస్తుందంటే దీనికి స్టెరాయిడ్ మరియు హార్మోన్స్ ఇచ్చి 40 రోజుల్లో కోడి తయారయ్యే విధంగా చేస్తూ ఉంటారు. చిన్న పిల్ల, గుడ్డంత సైజులో ఉన్న పిల్ల 40 రోజుల్లో 2-3 కేజీలు వెయిట్ పెరుగుతుందంటే దానికి ఎలాంటి విషప్రభావమైన స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. అలాంటివి తినడం వల్ల ఎక్కువగా ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, మోకాళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి, బ్లడ్ త్వరగా పాడైపోతుంది, హార్మోన్స్ ప్రధానంగా సమతుల్యత పూర్తిగా కోల్పోతుంది. అందుకనే చాలా చిన్నపిల్లలు 10-11 సంవత్సరాల పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు, ప్రధానంగా ఈ బాయిలర్ చికెన్లో వాడేటువంటి స్టెరాయిడ్ ఇంజక్షన్స్ వల్ల. ఇవి తినడం వల్ల అనేక రకాలైన అనర్థాలు ఉన్నాయి. ఎక్కువగా చికెన్ తినాలనుకుంటే రాసి అంటే పారం కోడి కానీ లేదా బొంత కానీ తింటే అది న్యాచురల్గా పెరుగుతుంది, దానికంటే ఒక సమయం ఉంటుంది. అతి తక్కువ సమయంలో పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క బాయిలర్ చికెన్ని దూరం పెడితే మీకు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. జాగ్రత్త మిత్రులారా.